ప్రముఖ జర్నలిస్టు, బ్లూ మీడియా ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు 1 గంట కిందట హైదరాబాద్లో ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో కూడా కొమ్మినేని నినాదాలు చేస్తూ ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల నా జర్నలిజంలో ఇంతవరకు నేను చూడలేదన్నాడు. అంటే సాక్షి ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడంతో పాటు అవును నేను కూడా చూసా టైమ్స్ ఆఫ్ ఇండియాలో అన్నాడు. యారా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం రాసినారు, నువ్వేం చూసావు? సిగ్గు శరవం మానవత్వం ఏనాడో పోయినాయి. ఈనాడులో పనిచేసిన అన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన అన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సాక్షిలో చేరాడో బురదలో పడ్డ పంది మాదిరి తయారైనాడు. అమరావతి రాజధానిలో అంతా సెక్స్ వర్కర్స్ ఉన్నారని, అమరావతి రాజధాని వేశ్యలకు నిలయంగా మారిందని స్క్రిప్ట్ అంతా రాసిచ్చి వాడంట ఎడిటర్ సంఘానికే ఎడిటర్ అంట. మరి వాడు ఏ ఎడిటరో ఏ పత్రికో ఎవడూ తెలియదు. ఏడ పట్టుకొచ్చారు. సజ్జల పేమెంట్లు అందుకున్న వారి లిస్టులో వాడి పేరు కూడా ఉన్నాడు. ఆ పేరు లిస్టులో రాపించుకున్నాడు. నెలకు 1,00,000 సాక్షి నుంచి వాడికి అందుతుంది. ఇట్లాంటివన్నీ రాసిస్తే చదవటం. కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక మంగళగిరి కోర్టులో ఈరోజు ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారు. కోర్టులో న్యాయమూర్తి గారు మరి రిమాండ్ వేస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది జడ్జి గారి ఇష్టం. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. 3 నెలల దాకా అయితే రిమాండ్ ఉండే అవకాశం ఉంది. బెయిల్ ఇప్పట్లో అయితే కష్టమే. ఏదైతే వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడిన తర్వాత ఆ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసుని ఎలాగైతే రివర్స్ చేయాలో చూసారో ఆ కేసులో ఇంకా బెయిల్ కోసం ఆయన తిరుగుతూనే ఉన్నాడు. చాలా వరకు కేసుల్లో బెయిల్ వచ్చినా ఒక కేసులో మాత్రం బెయిల్ రాలేదు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి కూడా అదే. ఇక కృష్ణరాజు కోసం కూడా 4 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాడా బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నాడా అనేది కూడా తెలియాలి. అతనైతే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాడా. కొమ్మినేని శ్రీనివాసరావు అయితే 3 గంటలకల్లా మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కోర్టు తీర్పు మేరకు రిమాండ్ కనుక విధిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి టెస్టులని జరిపిస్తారు. ఇంకా తర్వాత గుంటూరు జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి. మరి మంగళగిరి కోర్టు దగ్గర అమరావతి మహిళలు పెద్ద ఎత్తున చేరుతున్నారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో దాదాపు 1000 మంది పోలీసులను కాపలా పెట్టాల్సి వచ్చింది. అయితే మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు వచ్చిన కోర్టు కాకుండా వేరే ఏదైనా కోర్టుకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈరోజు సెలవు కూడా కాదు కాబట్టి అన్ని కోర్టులన్నీ పనిచేస్తూ ఉన్నాయి. నేరుగా ఏ కోర్టుకైనా తీసుకెళ్లొచ్చు. తుళ్ళూరు పోలీసులు కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్న కోర్టులకు తీసుకెళ్లే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు విచారించి కోర్టులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇప్పటికీ కొమ్మినేని శ్రీనివాసరావులో మార్పు కనపడలేదు. నేను చేయని వ్యాఖ్యలు మీరు నా మీద ఆపాదిస్తూ ఉన్నారు, నేను అతన్ని ఆపే ప్రయత్నం చేశాను అని చెప్తా ఉన్నాడు. అసలు స్క్రిప్ట్ ఎవరి నుంచి ఎవరికి వాట్సాప్ వచ్చింది, ఆ వాట్సాప్లో ఏ స్క్రిప్ట్ ఉంది, ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి తయారు చేశాడా లేదంటే శ్రీహరి తయారు చేశారా ఇంకెవరన్నా తయారు చేశారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతా ఉన్నారు. ఇక కృష్ణరాజుని కూడా పట్టుకొస్తే ఇద్దరిని కలిసి విచారించే అవకాశం కూడా ఉంది. రాబోయే కొద్ది గంటలు ఏ కోర్టులో ప్రవేశపెడతారు అనే వివరాలు తెలిసిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.